11వ చివరి వచనం పాటు సంఘం గురించి ఆఖరి వచనం పాటు సంఘం గురించి చాలా 11వ భాగం.
పేజీలో ఒకటి సిద్ధపడతాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవ, హృదయమైన నీకు బట్టమైన కోరికలు నీకు తెలిసి ఉన్నవి. ఏ రాష్ట్రంలో నీకు దాగి ఉన్నావు. మేము సంపూర్ణంగా ప్రేమించి మీ పరిశుద్ధ పరచినట్లు మీ పరిశుద్ధ ఆత్మవేశం చేత మా హృదయ తరపున పవిత్రపరచమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. అందుకే చెప్తారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతారు. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుని తండ్రివైన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను ప్రేమిస్తున్నాము. నీ మహిమ గురించి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అందుకే కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి కుమారుడా, పాపం మోస్తున్న దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోస్తున్న పోవాడా, మా ప్రార్థనకి స్వీకరించుము. తండ్రి అయిన దేవుడు పుట్టినవాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభువు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మవు, తండ్రి అయిన దేవుని మహిమలో సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలీయులను నీ దేవుడు ప్రభువు, అది దేవుడు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలవుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నేను నీ పొరుగువారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని ఉంటుందే. వీటికంటే ముఖ్యమైన మనకి మరేది లేదు. రెండు ఆజ్ఞలు లక్ష్యాసమంతటిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవి. దేవుని పవిత్ర పరిశుద్ధ వాక్య వినుటకు ప్రభు యొక్క శరీరం ఎంత కొంచెం మనం కూర్చుని కాబట్టి మోకాళ్ళు మౌనముగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన సమీపించినట్లు దేవుని కృపను పెరుగుతుంది. మీ పాపం నిమిత్తము వాస్తవానికి పశ్చాత్తాపడి మీ పొరుగువారి ప్రేమ స్నేహములు కలిగి ఇకను దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధాత్మను నడుచుకోవచ్చు. కొత్త నడవని గలవాలను అక్కడ నిశ్చయించుకొని మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో తన సమాధాన పరచబడవలెనని సర్వశక్తులు దేవునిక మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. అందరూ కలిసి పాపమును ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, మీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసి అనుకుంటున్నాము. యేసు క్రీస్తు ద్వారా తన నిజవాహన వారికి అందరికీ దేవుని అనుగ్రహించిన వాక్యం ప్రయాస భార్య వస్తు సమస్త జీవనాల నాయకులండి. నేను మీకు విశ్రాంతి కలగ చేతులు దేవుడు లోకమెంతో ప్రేమించని కాగా ఆయన తండ్రి కుమారుగా పుట్టిన వారి విశ్వాసం పుట్టి వారు నశింపక ఇతర జీవన పొందినట్లు ఆయన అనుగ్రహించడం పాపను రక్షించకు క్రీస్తు యేసు వాక్యము నమ్మకైనది
పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. ఎవడైనా పాపం చేసేయడం నీతిమంతుని యేసు క్రీస్తు వందరగా బతుకున్నారు. ఆయన మన పాపములకు శాంతి కలబై ఉండాలి. మన పరలోకపు తండ్రి సర్వదేవుడు తమ సహోదరి సహోదరులు క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపున పనులు వారందరికీ పాపములు క్షమించడం తన గొప్ప కనుకలు మాట్లాడుతున్నాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి సమస్త తత్తులను మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనం తీసుకొని వెలుగుగా విశ్వాసం కలుగుగా మనకు కూర్చున్నట్టుగా వీటిని ఏర్పాటు చేయడం బైబిల్ మాటలు చదివించబడు. నేటి పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుండి 30వ వచనం వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ప్రారంభం. రాజా తాము శద్రకు మేషకు అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములో రాజకార్యములు విచారించటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించటయే లేదు అనేది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై శద్రకు మేషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చేది. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించలేదనియు నేను నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినపడినది. అది నిజమా? బాకాను పిల్లలతోటి పెద్ద వీణను, వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడనియు మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అబేద్నెగోయు వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండెము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞయించెను. మరియు తన సైన్యముల నుండి బలిష్ఠులో కొందరిని పిలువనంపించి శద్రకు మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిల్వటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ గుండమున పడివేసి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులను అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. శద్రకు మేషకు
అబెద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితివి కదా అని తన మంత్రులను అడిగింది. వారు, రాజా సత్యమే అని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపం పోలినదని వారికి ఉత్తరమిచ్చెను. అంతట నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు, మేషకు, అబెద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగాను శద్రకు, మేషకు, అబెద్నెగో అని ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చేది. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల్లి వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములను తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు శద్రకు, మేషకు, అబెద్నెగో అయిన వీరి దేవుడు కుజాకుడు. ఆయన తన దూత నంపి తాను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరిచి, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు, మేషకు, అబెద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయముగా చేయబడను. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునను. అంతట నుండి రాజు శద్రకు, మేషకు, అబెద్నెగో అయిన వారి బబులోను సంస్థానంలో హెచ్చించెను. దేవుడు తన వాక్యం దిగించును. నేటి పరిశుద్ధ దినానికి ఏర్పాటు చేసిన కీర్తన భాగము, కీర్తన గ్రంథము 15వ సంకీర్తన. అందరం కలిసి చదువుతాం. మరి చేసిన ప్రార్థన. యెహోవా, నీ గుడారంలో అతిగా నవ్విన వాడెవడు? నీ పరిశుద్ధ భవనం మీద నివసించదగిన వాడెవడు? ఈ
అతడు విద్వాంసుడును లేఖనం యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తీసుకొనిన వాడైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడారారంభించారు. ప్రిస్కిల్లా అకులాయుడు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచింది. తర్వాత అతడు అకయాకు బోధించినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యేసు క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాడు. సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం గల దేవుని వాక్యము చదువుతాం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లని, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాడనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పుడు. సమాధాన పాత్రులు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థమును తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతముకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినని తినుడి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచు. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయినడలా మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములు కంటిన మీ పట్టణము ధూళిని కూడా మీ ఎదుటనే నిలిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పు. ఆ పట్టణము గతి కంటే సొదమ పట్టణము గతి ఆ దినమున ఓర్వ తగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదే ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీ మాట వినువాడు నా మాట విను. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించు. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించునని.
ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పోవట చూచింది. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రమునో హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించుడని వారితో చెప్పారు. ఇందరితో స్వార్థ పాఠ్యభాగం దేవుడి వాక్యం దీవించు.
ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనం దేవా, గత వారంలో కేవలం 50 మంది మాత్రమే ఆరాధనలో పాల్గొనేది. కానీ నాడు మీరు ఇచ్చినట్టు ఆధిక్యతలు 2 ఆరాధనలు సంఘం అంటే కలిసి ఆరాధించి మహాభాగ్యం మంత్రాన్ని పెట్టేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రభుత్వం 2005వ సంవత్సరం 9 నెలలు మమ్మల్ని కాపాడారు. ఎంత మంచి దేవుడు దేవా. 10వ మాసం కడిగే భాగ్యం అందరికీ దయచేశారు. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమాన కాలం మీరు అధిపతిగా ఉన్నారు. కాబట్టి మరి ఈ మాసమంతా కూడా మీరు మాతో ఉంది. ప్రత్యేకంగా ఎలాంటి పరిస్థితులు కరోనా వైరస్ ఎవరైనా అనకుండా సహాయంగా ఇంటికి ఆత్మ పరీక్షలు చేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగించే భాగ్యత దయచేసి దేవాలయం. పరిశ్రమలో మా ప్రభు మా ఉనికి, మా చరణం విధించిన ఈ రోజు సంబంధించిన శరీర ఆత్మను దర్శించపరుస్తున్నారు. మీరు మాకు ఆత్మ ఇచ్చారు దేవా. ఆత్మకు అవసరం. అదే మీ వాక్యం, అదే శివవాక్యం. ధ్యానిస్తున్న సమయాన ప్రభు నా నోటి మాటలు, మా అందరి ధ్యానం మీ దృష్టికి అంగీకారం చేయి. మా ప్రభువులు ప్రియ రక్షక యేసుక్రీస్తు ద్వారా మేము పెట్టుకోవాలనుకుంటున్నాం తండ్రి. ప్రభు చేస్తున్నామన్నా మరి ఆశ్చర్యంగా 2020 సంవత్సరం ప్రారంభం నెలలు దేవుడు కాపాడారు. ఈ 10వ మాసంలో ప్రవేశింపగానే ఒక మంచి మహాభాగ్యం. సంఘమంతా 2 ఆరాధనలో 100 మంది పైగా ఆరాధనలో భాగ్యం. సెక్రటరీ గారు పోయిన వారు తెలియజేసి ఒకటి ఫోన్లు ఉండవు కాబట్టి అందరూ కూడా ఆహ్వానించలేదు అన్నటువంటి మాట. అందును బట్టి మనం 2 ఆరాధనలు జరిగించుకుంటున్నాం. మరి ఈ సమయంలో దేవుడి ఇచ్చిన మహాభాగ్యం 10వ మాసంలో ప్రవేశపెట్టబడ్డా. అది దేవుడి ప్రేమ. అందును బట్టి దేవుడికి వందనం. మరొకసారి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు చేస్తున్నామన్న శుభానువందనం తెలియజేస్తున్నాం. మరి ఈనాడు ధ్యానం చేసినటువంటి అంశం లేడీ సండే విట్నెస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గాడ్ అనేటువంటి. లేడీ అనేటువంటి మాట అనభిషిక్తులు అనేటువంటి మాట రాశారు. తర్వాత మటుకే కాకుండా ఇది అనభిషిక్తుల ఆదివారమే కాకుండా దేవుని ప్రజల సాక్ష్యము అన్నటువంటి మాట. ఈనాడు మనందరం దేవుడి ప్రజలు, ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉన్నది. మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, అదొక సాక్ష్యం. మన కుటుంబాలు వర్ధిల్లబడడం కూడా అదొక సాక్ష్యం. కాబట్టి దేవుని ప్రజల యొక్క సాక్ష్యము అనేటువంటి అంశం ధ్యానం చేస్తున్నాం. కొంతవారు మనం జ్ఞాపకం చేసుకున్న మాటలు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నటువంటిది మరి మన భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి ఐక్య సంఘంగా, మరి అంతకంటే కాకుండా ఒక పటిష్టమైన కాన్స్టిట్యూషన్ కలిగి ఒక నిర్మాణంలో కట్టబడుతున్న సంఘం కాబట్టి అది ఎల్లప్పుడూ కూడా చూపిస్తున్న ఉండే స్థితిని దేవుడు ఏర్పాటు చేశారు. 74 సంవత్సరాల జీవిత చరిత్ర కలిగిన సంఘం చేసే సంఘం. అందులో భాగంగా 21 పుస్తకాలు ఉన్నాయని, అందులో ప్రశస్తమైనటువంటి సంఘం నిలబడడానికి అవసరమైనటువంటి 14 అంశాలతో ఉన్నటువంటి ఓ ప్రత్యేకమైన రీతిలో రాయబడినటువంటి అంశాలతో ఉన్నది అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈనాడు వాడబడుతున్నటువంటి మాట నీతి అనేటువంటి మాట
అనేటువంటి మాట. అనార్డైన్, ఆర్డైన్ ఈ రెండుగా ఉన్నాయి. అయితే రెండు కూడా ఈయనగా అభిషిక్తుల ఆరాధన, అనభిషిక్తుల ఆరాధన ఈ రెండు కూడా సిఎస్ఎస్ సంఘంలో చాలా పటిష్టంగా ఉన్నటువంటి ఒక మార్గం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అనుకుంటున్నామంటే ఒకవేళ అభిషిక్తుల ఆరాధన, ఒకవేళ అభిషిక్తులుగా ఉన్నటువంటి వారు ఒకవేళ ఉన్నప్పటికీ మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకున్న పరిశుద్ధ సంస్కారాలన్నీ కూడా ఈ అభిషిక్తులు చేస్తే మిగతా వారందరూ కూడా కలిసి అనభిషిక్తులుగా ఉన్నటువంటి వారు కూడా ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే సంఘ అభివృద్ధి కలుగుతుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఒక గురువుని అభిషేకించాలంటే ఒక ఆర్డినేషన్ అనేది అవసరంగా ఉన్నది. గురువు పట్టాభిషేకం మాట వాడారు. అదే మన బిషప్ గారిని మనం ఒకవేళ ఏర్పాటు చేయాలంటే దాన్ని కాన్సంట్రేషన్ అన్నట్టు మాట వాడారు. అక్కడే తేడా కూడా కనపడుతుంది. అయితే అభిషిక్తులు అనభిషిక్తులు ఒక మాట ఉండవచ్చునేమో కానీ అయితే పౌలు భక్తులు ఒకసారి పేతురు భక్తులు ఒక మంచి మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రజలము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజ. ఇది లేఖి కొరకు ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి మాట. అనగా ఒకవేళ అభిషిక్తులుగా ఉండవచ్చు, అనభిషిక్తులుగా ఉండవచ్చు, ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే సంఘాభివృద్ధి కలుగుతుంది. అది ఇక్కడ ఇక్కడ వాడబడినటువంటి మాటకి ఏమిటంటే ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయి ఉన్నారు. ఎందుకు తెలుసా? మీరు యాజకులుగా ఏర్పాటు చేయబడ్డారు. ఎవరు? లేఖి పుత్రులు కూడా. ఎందుకొరకు? దేవుడి వాటిని ప్రకటించాలి, దేవుడి ప్రజలు తమ కలిగినటువంటి వాటికి సాక్ష్యం చెప్పాలి అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి ఒకప్పుడు మీరు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజగా ఉన్నారు అంటే అందరూ కూడా అడైన్ కావచ్చు, అనాడైన్ కావచ్చు, అందరూ కూడా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు. అయితే మీరు ధర్మాలు వారి ధర్మాలను నివర్తించినప్పుడే, అంతేగాని ఏ పాపం నేను పెళ్లి చేయకూడదా కాదు, నేను ప్రభు బాప్తిస్మం ఇవ్వకూడదా కదా, ఇలాంటి మేము ప్రభు సంస్కరణ ఇవ్వకూడదు అడిగినాడు. ఒకవేళ వేరే సంఘాలతో మనకు అవసరం లేదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినరీ మినిస్ట్రీ అనేటువంటి ఏర్పాటు చేశారు. అలాగే అందరూ కలిసి పనిచేసినప్పుడే వారు జాతకులే, వీరు జాతకులే, కానీ సంస్కారాల విషయంలో కొంచెం తేడా ఉంది. కానీ దేవుని పని మాత్రం అందరిలో ఒక్కటే మన బాధ్యత. అది ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఏమిటా దేవుని పని అన్నటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు ఏర్పాటు చేసిన కట్టడలను, నిబంధనలు అనుసరించి ఎవరైతే నడుస్తున్నారో సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాదనవుతురు. కేవలం ఆర్డినరీకే కాదు, అనార్డినరీ పరంగా నీతి పీపుల్ కూడా. నీటి అంటే ఎవరైనా సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆధిక్యం పెట్టి మీరు ఎక్కడైనా ఉండని మీరు నా స్వకీయ సంపాద్యం. దయచేసి ఈ జ్ఞాపకం తీసుకోవాలి. కాబట్టి దేవునికి యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉన్నటువంటిది నిర్గమాకాండము 19వ అధ్యాయం 5-6 వచనాలు దేవుడు ఏర్పాటు చేశారు. ఎప్పుడు మీరు నా కట్టడం అనుసరిస్తారు, మీరు నా స్వకీయ సంపాద్యం. వాడే దేవుని ప్రకారం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు భక్తులు అదే మాట అంటారు. 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుని సొత్తైన ప్రజలు, ఆర్డినరీ కావచ్చు, లేఖి కావచ్చు, అనార్డినరీ కావచ్చు. యెషయా గ్రంథం 43వ వచనంలో దేవుని స్తుతిని ప్రచారం చేయడానికి దేవుడు మనల్ని తన సొంతముగా చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని ప్రజలు. ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, తర్వాత ఏమిటి మన జీవితం కూడా ఆలోచించాలి. ఇదేమి శాస్త్రం కాదు కదా. కానీ తర్వాత ఏమిటనగా తర్వాత దేవుడితో రాజుకున్నది, దేవుడు ఉండాలంటే తలపు కలిగినటువంటి ఆలోచన కలిగి సత్ప్రవర్తనతో మనం జీవించినప్పుడే అది మనం దేవుని ప్రజలముగా లెక్కించబడడానికి సాధ్యమవుతుందని సత్య జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనగా దేవుని ప్రజలుగా విశ్వాసములో ఉండకూడదు, అసత్య బోధనలు చేయించాలి, యథార్థమైన జీవితము జీవించాలి. ఇది దేవుని
ఒక గుణలక్షణం. అంతదాకా మనమంటే కాదు, స్త్రీలో కూడా ఎందరెందరో స్త్రీలు కూడా దేవుడి ప్రతిగా ఉండి దేవుడి కోసం ఎంతో శ్రమపడ్డ వారు లేకపోలేదు. నిజంగా మనం అనుకోవాల్సిన పురుషుల నుంచి వదులుతాడు. స్త్రీలు కూడా మనం ఆలోచన చేసినప్పుడు మేము కూడా దేవుడి ప్రజలకు దేవుడి చేత ఎన్నుకోకుండా వారం కాబట్టి మనం దేవుడి పని చేయాలి, దేవుడి పరిచయంలో పాల్గొని పాల్గొనలేకపోలేదు. అందులో నేను జ్ఞాపకం చేస్తాను. మీకు తెలిసింది ఆమె పెనికాస్టి అనేటువంటి ఆమె గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవం ఈమెకు 2 కళ్ళు లేవు. అయితే 9,000 పాటలు రాసింది. వాటికి అనుకూలమైనటువంటి బాణి సంగీతకులు సమకూర్చింది. ఎక్కడెక్కడ మా ప్రాంతాలకు వెళ్ళడం, అంతటా తను అనుభవాలైనప్పటికీ మరి ముఖ్యంగా ఈ గుడికి వాళ్ళకి వెళ్ళడం, పేదలుగా ఉన్నటువంటి వారు అడ్డంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం, ఇది మనకు అవుతుందా? ఏనాడు ఈ మహానుభావులు చేసినటువంటి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. సంగీత కుటుంబానికి బాణీలు ఏర్పాటు చేయడంలో మరి గిటార్ నేర్చుకున్నట్టు ఆలోచన నేర్పుతున్నట్టు ఆ రకంగా ఇంటి దగ్గర ఉండి తాను ఆ రకంగా పాటలు సాధన చేస్తూ 9,000 పాటలకు రాసినటువంటి బాణీలు సమకూర్చినటువంటి ఆమె లేకపోవచ్చు. ఆమె పాటలుగా సజీవంగా ఉన్నాయి. అంతదాకా మనకు మరి ఎస్కోవాల్సిన గారి గురించి అనుకున్నాం. మనం ఆయన గురించి కూడా ప్రార్థన చేస్తాం. ఆయన మన క్రైస్తవ లోకంలో అసలు తప్పుడు లేకుండా చూసిన పాడినటువంటి గాయకుడు ఆయన. ఒకవేళ ఆయన లేకపోవచ్చు కానీ ఆయన పాటలు సజీవంగానే ఉన్నాయి. అలాగే 2 కళ్ళైనటువంటి ఈమె మరి ఏ వాస్తవంగా మనం ఆలోచన చేసినప్పుడు మరి వాస్తవం ఇంత గొప్ప పనిని చేస్తున్నా ఉన్నా, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగాయని చెప్పేసి జర్నలిస్టులు వెళ్ళాడు ఆయన దగ్గర. ఏమిటో మరి చరిత్రను అడిగినప్పుడు, నేను 6 మాసాలు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఉన్న సమయాన 6 మాసాలు ఉన్నటువంటి సమయాన నాకేదో నా తల్లిదండ్రులకు కలుగుతామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మనది ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి మందు ఏదో ఆయన ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మందు వల్ల ఆ మందు వికటించి 2 కళ్ళు పోయాయి. గమనించి 6 మాసాలు తర్వాత 8 చూస్తే తర్వాత 14 ఏళ్ళు కూడా అది ఏమిటంటే వాస్తవంగా అలాంటప్పుడు 8 నెలల పసిపాపగా ఉన్న సమయాన అప్పుడు 6 మాసాలు, ఇప్పుడు 6 వారాలు, ఇప్పుడు 8 మాసాలు. ఆ సమయంలో తండ్రి చనిపోయారు. ఒకసారి ఆలోచించండి. 8 సంవత్సరాలు 8 నెలల పసిపాప. మరి ఆ సమయంలో కూడా మనం చూస్తే ఆ తర్వాత తన ఏకతన దేహరీతం ఉన్నందువల్ల మరి ఎవరో ఒక ఆయన వచ్చేసి క్రైస్తవ బోధకుడు 14 ఏళ్ళు తీసుకుని వెళ్ళి అంధపాఠాన్ని వేశారు. అక్కడ కూడా ఆయన దేవుడి పాటలు పెట్టి పాత నిబంధన కొత్త నిబంధన కొన్ని పాటలు చదివి వినిపించుకోవడం, కీర్తన గ్రంథంలోంచి కొన్ని మరి కీర్తనలు మరి కంఠత చేయడం, ఈ విధంగా పరిచయం చేస్తున్న సమయాన ఆమె మంచి మాట ఏంటంటే, నాకు ఒక మంచి భక్తులు దేవుడు ఇచ్చాడు. ఆయన సహకారమే లేకపోతే ఈనాడు కూడా భక్తులు సహకరించాలి, దేవుడి పరిచయంలో సహకరించాలి. కాబట్టి ఆమె ఉన్నటువంటి మాట ఏంటంటే, నాకు ఇచ్చిన భర్తను ఒక అందులోపటికి నేను త్రోసివేయకుండా ఈ గొప్ప పరిచయం చేయడానికి ఆయన నాకు తోడుగా ఉన్నామని గొప్ప గొప్ప సేవ చేయగలిగారు అని భక్తులు గౌరవిస్తూ, మరి అమ్మాయికి ఆ విధంగా ఉంటే ఆ డాక్టర్ మీద కోపం రాలేదని అడిగారు. ఎందుకు కోపం? 6 వారాలు నాకేం గుర్తు, ఒకవేళ చూసిన వారు ఒకవేళ నాకేం గుర్తులేదు, కానీ నా ఒకే ఒక నమ్మకం ఏంటి తెలుసా? నేను కళ్ళు వస్తే నా స్వామి నేను నా విమోచన నేను కళ్ళారా చూస్తాను, ఇది నా నమ్మకం. కాబట్టి ఆమె అన్నటువంటి మాట ఏంటంటే, ఇది నేను నా స్వామి వస్తున్న సమయం అందరికీ తెలుసు, స్వామి వస్తున్న సత్యం తెలుసు. కాబట్టి ఆ 2వ నాటకం నా స్వామిని ఆ కళ్ళతో నేను చూస్తాను కదా. ఎందుకనగా దేవుడి రాకడలు, దేవుడి రాజ్యములు అంగవైకల్యం లేదు. అందరూ కూడా మంచి అంగవైకల్యం లేదు, బాధలు లేవు, దుఃఖం లేదు. అలాంటి మంచి నేతృత్వం నా దేవుడు నేను చూస్తాను కదా. అంతకంటే డిఎల్ మూడి గారి దగ్గర ఆయన ప్రసంగం చేస్తున్నటువంటి ఆ ప్రసంగాల్లో ఎన్నెన్నో పాటలు పాడి దేవుడు స్తుతించే ధన్యత నాకు ఇచ్చాడు నా దేవుడు. అది ఎందుకని అనుకుంటున్నామంటే, మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చూస్తున్నాం. ఒక లేకి ఒక స్త్రీ, ఒకవేళ అంటే ఒక రకంగా అనిశ్చిత స్త్రీ మరి ఆయన చేసిన
చేసిన పరిచయ జ్ఞాపకం చూసుకోవాలి, దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. అందుకని ఆయన ఏమంటుందంటే, నా విమోచన చూసే భాగ్యం నాకు ఉన్నది. ఆ నిరీక్షణతో నేను దేవుడి పరిచయం చేస్తున్నాను. ఆ నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలని మాట జ్ఞాపకం చూసుకోవాలి. అంతవరకే కాదు. అందుకే మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ బంగారు పునాదులు గల పట్టణం కొరకు ఏ విధంగా అబ్రహాం ఎదురు చూచాడో నేను కూడా ఎదురు చూస్తున్నాను. నా తండ్రిని నేను చూడాలని ఎదురు చూస్తున్నాను అన్నటువంటి ఆమె అలాంటి పరిస్థితులలో 95 సంవత్సరాల జీవితం గడిపినటువంటి ఆమె ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకనగా 92 మనం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారు ముసలితనమందు చిగురు పెట్టిందరు. పరిమితముగా ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, సారము కలిగి పచ్చగా ఉందురు. ఆ మాట మీద ఆధారపడ్డ స్త్రీ నిజంగానే అదే నమ్మకంతో ప్రభుని చూడాలని ఈ లోకాన్ని విడిచినట్టుగా మన చరిత్ర తెలియ చూస్తున్న మాటగా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎక్కడైనా ఏ సంఘములైనా అభివృద్ధి గుర్తుపడకుండా ఉండాలంటే మరొక పరిచర్యకు బదులు రాజకీయం చేయకూడదు. ఇది మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇందాక చదివినటువంటి బైబిల్ పాఠంలో పాత నిబంధన పాఠం చూస్తే వాస్తవంగా ఒకవేళ బానిసలుగా వ్యతిరేకమైన అభ్యర్థులు మరి వాళ్ళు ఒకవేళ బానిసలకి తేబడ్డప్పటికీ వారికి ఉన్నటువంటి నమ్మకం, వారి దేవుడి ప్రతి ఉన్నటువంటి నమ్మకాన్ని వారు పోగొట్టుకోలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా దేవుడు మరి నిమిత్తంగా తెలుసు కదా మనకు, మరి బంగారు ప్రజలు మేము ఏర్పాటు చేసి అందరూ కూడా సాష్టాంగంగా ప్రమాణం చేయాలి. కావలసిన రాజకీయం చేత పరిస్థితి అని అక్కడ మనం చూడాలి. కాబట్టి అందరూ కూడా సాష్టాంగంగా ప్రమాణం చేయలేని పక్షంలో అగ్నిగుండంలో వేయాలి. అది కూడా 700 చేసి అగ్నిగుండంలో వేయబడతారు. ఎవరైనా మనం ఆలోచన చేస్తే నిజంగా మనం కూడా అనుకున్నాం, స్వామి నేను ఏమనుకుంటున్నాను, నేను ఈ భక్తుడి ఎంతగా ప్రార్థన చేస్తున్నా, వారం వారం నేను ప్రార్థన చేస్తున్నా, శుభాగ్యం ఇస్తున్నా అని ఏసునాం పట్టణంలో భూమిష్ట వారు లేకపోలేదా? అలాంటి పరిస్థితులు ఒకవేళ అవస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు మరి అలా ఏర్పాటు చేసి ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్న సమయాన మరి అందరూ దేశాల నుంచి అన్ని మూల నుంచి కూడా మరి అందరూ పిలిపించినటువంటి ఈయన మరి అక్కడ జరుగుతుంది ఏమిటనగా వివిధ విధమైనటువంటి వాయిద్యం వాయిస్తున్న సమయాన్ని అందరూ కూడా సాష్టాంగ ప్రమాణం చేయాలి. లేకపోతే శిక్ష అని మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకు ఈ మాట వారిని రాజకీయం అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారే చేశారు కదండి. అయ్యా నువ్వు ఆ బాబు తీసుకొని వచ్చేసి నువ్వేంటంటే రాజకార్యం మీద రాజకీయంలో వారు ఏర్పాటు చేశావు. నిన్నే నీ ఇచ్చిన ఆజ్ఞను వారు ఉల్లంఘించారు. అది అక్కడ మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా సంఘాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి తప్ప ఇలాంటి ఆలోచన ఎప్పుడు కూడా మనకు రాకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే అలాంటి ఆలోచన కలిగింది వెంటనే రాజు ఏమైపోయింది చెప్పిన మాట ఎవరైనా నమ్ముతారండి. అందుకని దయచేసి గమనిద్దాం. ఎవరైనా ఏమైనా చెబితే ఎప్పుడు మనం నమ్మకూడదు. మనముగా మనం వింటే తప్ప వారు చెప్పే మాట మనం వినకూడదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లో లేని కొన్ని సమస్యలు వస్తున్నాయి. దయచేసి మరలా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అరిస్టో మరి సోక్రటీస్ వారు కూడా అన్నటువంటి మాట, నువ్వేమయ్యా మరి ఒకవేళ విన్నావంటే లేదని ఎవరో చెప్తే చెప్పినాను, మరి నువ్వు చెప్పేది నిజమేనంటే లేదండి, నిజమైతే కాదని వారు చెప్పిన మాట. సరే నువ్వు చెప్పేది ఒక్కటే నిజం ఉంటుందంటే లేదండి, మరి ఎందుకంటే నాకు అవసరమా? దయచేసి అలాంటి ఈ చెప్పుడు మాటల వల్ల ఇక్కడ కూడా జరిగింది ఏమిటనగా ఎప్పుడైతే వారు ఆ విధంగా చెప్పారో మరి విశ్వాస కోపం వచ్చేసింది. పిలిపించారు. ఏంటని చేసే పని మీకు తెలుసు కదా, రాజా నీకు సమాధానం చెప్పే అవసరత లేదు మాకు. ఒకవేళ సరే మీకు తెలుసు కదండి ఆ శిక్షలో మరి ఏమైనా కానివ్వండి, మా దేవుడు సమర్థించు, మా దేవుడు రక్షించే దేవుడే. నువ్వేమంటున్నావు? నీ చేతిలో పడతాను నువ్వు అంటున్నావు, నీ చేతిలో నువ్వెవరు రక్షిస్తాను అంటున్నావు. కానీ మా దేవుడు నిజమైనది. ఎందుకనగా మా దేవుడి చేతిలో మేము ఉన్నాం, దేవుడి ప్రజగా మేము ఉన్నాం. మా దేవుడు సమర్థుడు రక్షించుటానికి. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం ఇదిగో ఈ బంగారు ప్రతిమకి కాదు కదా, ఈ దేశంలో ఏ విగ్రహాన్ని మేము మాత్రము అన్నారు. ఇది మనకు తెలిసిన సత్యం. బలిష్ఠులు పిలిపించారు, ముగ్గురు తాగుతారు, ఒకసారి పారేయండి అన్నారు. ఆ బలిష్ఠులు పారేసిన వాళ్ళు చచ్చిపోయారని వాళ్ళకి లోపల చూస్తే ఆ
రాజు అప్పుడే విద్యావంతులను పిలిపించి, ఏమిటి మనం వేసి కట్టలతో బంధించి వేస్తే విడిపింపబడమే కాకుండా ఆరో వ్యక్తి దేవుడి రూపం కలిసి గమనిద్దాం. మనము నీకు నేను దేవుడి ప్రజగా ఉన్నప్పుడు ఏ ప్రమాదమైన ఏ ఆటంకం కానివ్వడు కానివ్వడు. అదే జరిగిన విషయం. వారు ఎప్పుడైతే సాక్ష్యం కలిగిన జీవితం దేవుడి ప్రజగా ఉన్నటువంటి వారుగా ఉన్నారో మరి అక్కడ వారికి సాక్ష్యం ఉంటుంది. మాకు ఏదైనా పర్వాలేదు అన్నారు. మరి అక్కడ దగ్గరికి వెళ్ళి రాజు మహారాజు ఆ వాక్య దగ్గర పిలుస్తున్నారు, రండి అని పిలిచినప్పుడు వారు అగ్నికి నడిచేస్తున్న చూసేటప్పుడు రాజు మరి దేవుడి ప్రజగా వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ రాజు తన యొక్క సాక్ష్యం చేశాడు మనం చూస్తాం. నిజమైన దేవుడు వీరి దేవుడే, ఆపదను రక్షించిన దేవుడు వీరి దేవుడే. కాబట్టి ఎవరైనా సరే ఆ దేవుడిని ఆరాధించారు. తర్వాత అంతమందికి మరి ఎవరైనా ఆ దేవుడు దూషిస్తే తృప్తిగా మార్చబడతారు. వారు ఇల్లు లేకుండా పోతుంది అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. కాబట్టి మరొకసారి మనకి జ్ఞాపకం తీసుకుందాం. దేవాది దేవుడు మనం ఆయన నమ్మినటువంటి వారు దేవుడి ప్రజలుగా ఉన్నటువంటి కాబట్టి ఏ సమయంలో ఆపద వచ్చిన సమయాన దేవుడు మనం కాపాడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చూసుకోవాలి. జ్ఞాపకం చూసుకోవాలి. ఇలా 15వ కీర్తన మనం చూస్తే దావీదు భక్తుడు రాశారు. 14వ కీర్తన మనం చూస్తే దేవుని ప్రజగా ఉన్నవారు 15వ కీర్తన అయితే 14వ కీర్తన దేవుని ప్రజగా లేని వారి గురించి అక్కడ రాయబడ్డది మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు దేవుడే లేనటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి వారు, మంచి చేసేవారుగా లేనటువంటి మంచి అంటే మంచితనమే లేనటువంటి వారు. అయితే దేవుడు పరలోకమని మనుషులందరినీ పరిశీలించగా పాపము భ్రష్టత్వము ఉన్నవారు అని వారు దేవుడు లేదని ప్రవర్తిస్తున్నటువంటి వారు, వారు దేవుని ప్రజగా లెక్కింపబడరు అన్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారి స్వభావం చెడిపోయింది. దేవుడి బిడ్డగా ఉంటున్నారంటే దేవుడి ప్రజగా అనిపిస్తున్నారు కానీ దేవుని ప్రజల లక్షణాలు గుణ లక్షణాలు వారు ఏమాత్రం కనపడండి. అయితే 15వ కీర్తనలు అయితే ఎవరైతే హృదయపూర్వకంగా సత్యం మాట్లాడతారు, ఎవరైతే నీతి నిజాయితీ కలిగిన వారు ఉంటారు, ఎవరైతే సత్ప్రవర్తన కలిగిన వారు ఉంటారో వారే దేవుని ప్రజలు. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. కాబట్టి వారు దేవుడి గుడారంలో పరిశుద్ధ పట్టణంలో కూడా ఉండే ఘనత దేవుడు వారికి ఏర్పాటు చేస్తారు. మరి ఇతని మీద నిందలు వేయరు. దయచేసి గమనిద్దాం. కొడుకు వారికి కీడు తలపెట్టరు, అసలు కీడు జరిగించరు. మరి ఒకవేళ తనకు నష్టం కలిగినా ఆడిన మాట తప్పని సత్ప్రవర్తన కలిగిన వారు వీరు దేవునితో ఉండేవారు. వీరి దేవుని ప్రజలు సాక్షిత్వం కలిగిన వారుగా ఉన్నట్టుగా నిర్ధారణగా ఉన్నట్టుగా ఈ 15వ కీర్తనలో 14 కీర్తనలో కూడా అక్కడ తేడా మనం చూస్తున్నటువంటి మాట. దేవుని ప్రజలు కాని వారు ఎలా ఉంటారు అక్కడ మనం చూస్తాం. అందుకనే మరి భక్తులైనటువంటి పౌలు మొదటి పత్రిక 8వ వచనంలో మరి ఎవరైతే అలా దేవుని ప్రజగా ఉంటారో దేవుడు అంతకు వరకు ఈ లోకం విడిచేంత వరకు స్థిరత్వం కలిగి స్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. రెండవ పత్రిక 3:14 వచనములు 3:14 శాంతము గలవారు దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. జ్ఞాపకం చూసుకోవాలి. ఎందుకనగా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు భక్తి సత్ప్రవర్తన వలన దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి క్రొత్త భూమి క్రొత్త ఆకాశముల కొరకు కనిపెట్టుతున్నాము. ఇది దేవుడి ప్రజలు ఆలోచించవలసింది. ఈ లోకంలో ఎలా జీవించడం మనకు కాదు, ఏ విధంగా కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనకు ఆయన నిర్మాణంగా నిర్మించినటువంటి ఆ దేవుడి పట్టణంలో మనం వెళ్ళాలి. ఈ లోకం విడిచిన తర్వాత అందును బట్టి ఈ ఆలోచన చేయవలసిందిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తురు అన్నమాట మనం చూస్తాం. కాబట్టి అసహ్యమైన దానిని అమర్థమైన దానిని జరిగించువారు దేవుని పరలోకంలో ఉండరు. జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా అనుకున్నాం. ప్రకటన 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు అలా చూస్తే నీ క్రియలని నేను ఎరుగుదును, నీవు అల్పంగా ఉన్నప్పటికీ నా వాక్యం త్రోసినప్పుడు అంగీకరించావు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఎదుట ద్వారం తెరిచి ఉంచాను నీ కోసం. దయచేసి ఇది దేవుడి ప్రజలకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చూసుకోవాలి. ప్రకటన 7:14 అందులో ప్రవేశించువారు వాళ్ళ వస్త్రములు ఉతుకుకోవాలంటే
అబెద్నెగో, దానియేలు వీరు అనభిషిక్తులు. వారికి అభిషేకం లేదు. అనభిషిక్తులైన వారు ఎంత దేవుని కోసం సాక్షి జీవితం జీవించారో, ఈనాడు అనభిషిక్తులుగా ఉన్నటువంటి సంఘం ప్రతి ఒక్కరు కూడా అలాంటి జీవితం జీవించారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గురించి మనకు తెలుసు. ఆయన కూడా అక్కడ రాసినమంటే కానీ ఆయన మాత్రము దేవుని మీద ఆధారపడ్డాడు. సింహభూమును బయటపడ్డాడు, సత్యపట్టేసి. కాబట్టి ఈ చదవనటువంటి ఈ అపోస్తల కార్యములు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అపోల్లో అన్నటువంటి ఆయన వాస్తవంగా సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు కాదు. యోహాను వాక్యం విన్నాడు, రాబోతున్న మెస్సీ యేసుక్రీస్తు ప్రకటిస్తున్నటువంటి వాడు. ఎఫెసా గారికి వచ్చారు. అక్కడ అకుల క్రిస్టిన ఇద్దరు భార్యభర్తలు కేవలం దేవుని కోసమే వారు ఉన్నటువంటి వారు. ఆ భార్యభర్తలకు దేవుని సేవ చెయ్యాలి అనేటువంటి తలపు కలిగినటువంటి వారు. వారు అక్కడ ఉన్నారు. మరి విన్నటువంటి అపోలో బోధ విన్న తర్వాత ఇంటికి పిలుచుకొని, నాన్న ఇంతమందికే కాదు, నీకు సమూలంగా తెలియదు కాబట్టి వారేం చేశారు తెలుసా, పిలుచుకొని వారి వాక్యం బోధించి వారికి సంపూర్ణమైనటువంటి అపోలోను ఏర్పాటు చేశారు. ఆయన వెళ్ళారు, ఎఫెసీకి వెళ్ళారు, కొరంథీకి వెళ్ళారు, పౌలుతో కలిసి పనిచేసేటువంటి వాడు. మరికొంచెం ఏమిటనగా, నేను అపోలో వాడు ఎంత సేవ చేసి నా పేరు రావాలి. అనభిషిక్తులు తెచ్చుకున్న పేరు మనకి ఈనాడు మనందరం కూడా అనభిషిక్తులైన దేవుడి చేత ఏర్పాటు చేయబడిన జనాలు, దేవుడి సంఘం. మనం కూడా ఇలాంటి ఆ జీవితంలో మనం కూడా మేము అనభిషిక్తులం కదా, అనటువంటి తప్పదు కాదు. అందరం కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డారు. ఈ హెబ్రీ గ్రంథకర్త, ఈ అపోలో అంటున్నారు, పార్టీ ముక్కలు అంటున్నారు. హెబ్రీ గ్రంథకర్త ఎవరో కాదు, ఈయనటువంటి మాట ఆయన తెలియజేసిన మనం చూస్తున్నటువంటి మాట దగ్గర చూసుకోవాలి. కాబట్టి అపోలో ప్రారంభంలో ఏమీ తెలియనటువంటి అతను దేవుని సేవకు వచ్చాడు. అపోలో ప్రశ్నలు నేర్పించారు. మళ్ళీ ఆయన అక్కడికి వెళ్తున్నప్పుడు ఉత్తరం రాసి పంపించారు. ఎంత మంచి మనసు అంటారు. కానీ వాడికే మనం చెప్పేది, వాడు కొంత బాగుపడతాడు, మన పేరు తగ్గిపోతుంది అనుకోలేదు. వారు ఏం చేశారు, ఉత్తరం రాసి, ఇదిగో అక్కడ ఉండటమ్మా, మరి వీరు ప్రేమించిన వారి ఉత్తరం రాసి మరి అపోలో చేర్చుకోనప్పుడు, అపోలో చేర్చుకున్నప్పుడు ఆయన లక్షల పాటు ఎందరికో సహాయం చేశాడట. దేవుడు వారికి మందించడమే కాకుండా సహాయం చేశాడు. దానికి వాక్యంలో చదివాడు. అది అభిషిక్తులు ఒకవేళ లేచి అయినటువంటి సంఘం ఉన్నటువంటి వారు అభిషిక్తులు లేదు, అనభిషిక్తుల వారు చేయవలసిన పని ఎక్కడ మనం చూస్తున్నట్టుగా మన జ్ఞాపకం చూసుకోవాలి. దయచేసి పత్రిక 1 అపోల్లో మాటకు రాయబడింది. ఎంత పరిచయం చేసి ఆ పేరు రావాలి, మొట్టమొదటి అనామకుడు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. చదువునట్టు స్వార్థ పాఠంలోకి వెళ్తే 12 మంది శిష్యులు ఒకవేళ వారు ఆర్డినరీగా ఒకవేళ ఉన్నప్పటికీ ఇప్పుడు పంపుతున్నటువంటి వాళ్ళు 70 మంది శిష్యులు ఏర్పాటు చేశారు ప్రభు. ఇద్దరిద్దరు పంపారు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా, మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళండి. ఈనాడు ఏంటనగా కోత విస్తారంగా ఉంది, పని వారు సిద్ధపడతారు. అంటే ప్రతి ఒక్కరు కూడా యాజకుడుగా మార్చబడడానికి సహాయం చేయండి. అంటే మనమందరం కూడా యాజక సమూహం. మనమనే కాదు, ఇద్దరి కోసం ప్రార్థన చేయాలి. ఇతరులు మేలు మనం ఆలోచించాలి. కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసింది కోతకు సిద్ధపరచాలి పనివారు. అంతమందిగా కాదు, మీరు సంచి జాలి ఏమి తీసుకోపోతానంటే స్వామి 24 రూపాయలు వస్తే ఏమైనా సంచి జాలి తీసుకుని ఏమైనా తక్కువ ఏమి కాలేదు ప్రభు అన్నారు. అంతమందికే కాదు, మీరు ఇంటికి వెళ్తే ఆయనకి సమాధానం చెప్పండి. అందులో సమాధాన పుత్రులు ఉన్నారు, వాటి సమాధానం లేకపోతే ఆ సమాధానం మీ మీదకి వస్తుంది, మీ దగ్గరగా ఉంటుంది. దయచేసి గమనిద్దాం. అంతమందికే కాకుండా మన ప్రభు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన శక్తిని బట్టి వారు వెళ్ళి సువార్త సేవ చేశారు. కింద ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు మీ పేరట మీరు ఇచ్చిన శక్తి వల్ల దయ్యాలు ఇంకా మీరు ఆలోచించాల్సి, దేవుడి రాజ్యం గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఏదో ప్రభు అని పక్కన కాదు, చిత్త ప్రకారం చేసినటువంటి వారు దేవుడి రాజ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి పేర్లు, మీ పేరు దానికి వారి పేర్లు కూడా పరలోకమందు రాయబడతాయి అనేటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చూసుకోవాల్సిన వారిగా ఉన్నటువంటి మాట. కాబట్టి సొదొమ గురించి చెప్పారు ప్రభు. ఒకవేళ వాక్యం ఇది మారకపోతే సొదొమ ఆదికాండం 19 ఇలాంటి దుర్పరిస్థితి పొందిందో, అలాగే దేవుడి ప్రతిగా ఉన్నటువంటి మార్పు రాకపోయినటువంటి అదే స్థితి అని ఇక్కడ జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి మరోసారి
యాకోబు రాజు 2వ అధ్యాయం 24వ వచనంలో మనుషులు విశ్వాసపూర్వం మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతులుగా ఎంచబడుతులు చూస్తున్నాం. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవుని పరిచయం ఉన్న వారు అనుకున్నట్టు అభిషిక్తులు కావచ్చు, అనభిషిక్తులు కావచ్చు. మరి క్రియ లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థమే అన్నటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి నాడు మనందరికి ఇచ్చిన బాధ్యత మనం ఒకసారి చూసుకుందాం. మీరు ఇంతవరకు ఏమో కానీ దేవుని ప్రజ, దేవుని సొత్తుగా ఉన్నటువంటి మీరు దేవుడు అనగా మీ మధ్య మీరు సిద్ధపరుస్తూ దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ సంఘాల కోసం తోడ్పడినటువంటి మాట ఈనాడు చూస్తున్నటువంటి మాట. అలాగే ఘనత దేవుడు మనకు మన కుటుంబాల దేవుడు దయచేసి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మిగిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని స్థితిని ఇచ్చారు. మీరు అనభిషక్తులు లేని, ఒకవేళ అనభిషక్తులు ఉన్నటువంటి వారు సంఘంలో మీరు గొప్ప పరిచయం చేశారు, చేయాలి, దేవుడు ప్రతిగా ఉండాలి, దేవుడు ఇతరులకు ప్రార్థన చేయాలి, ఇతరులకు సాయం చేసే వారితో ఉండాలి. కాబట్టి మీరు యాజక రూపముగా, రాజులని యాజక రూపమని మరొకసారి మనందరినీ జ్ఞాపకం చేశారు తండ్రి. ఆ భాగ్యం పోగొట్టుకోకుండా మీ సన్నిధిని, మీ సంతోషం అనుగ్రహింప చేసి అన్ని వేళ కాపాడవాలి. మమ్మల్ని కూడా మీ సొత్తుగా, మీ ప్రజలుగా మమ్మల్ని మలుచుకోండి. మా ప్రభుత్వం ద్వారా బాగుంటున్నాం తండ్రి. మనమందరం లేచి 24వ ఉన్నటువంటి అపోస్తల విశ్వాసంతో ఒప్పుకుంటాం. 24వ అపోస్తల విశ్వాసం పరలోక సహవాసము పాప క్షమాపణ శరీర ఆమె